వెల్కమ్ టు టైమ్ 24/7. కాలం మారింది, ఆహారపు అలవాట్లు మారాయి. ఒకప్పుడు పేద మధ్యతరగతి ప్రజలు పూట గడవడానికి తినే సాధారణ ఆహార పదార్థాలు ఇప్పుడు సూపర్ ఫుడ్స్ అనే ట్యాగ్ తో లగ్జరీ వస్తువులుగా మారిపోయాయి. ఆరోగ్యంపై పెరిగిన స్పృహ, సోషల్ మీడియా ప్రభావం, గ్లోబల్ మార్కెటింగ్ మాయాజాలం కారణంగా వాటి ధరలు ఆకాశం అందుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో తేలికగా దొరికే ఆహారమే నేడు నగరాల్లో పెద్ద పెద్ద రెస్టారెంట్లు, హెల్త్ కేఫ్లలో ఖరీదైన వంటకాలుగా మెనూలో దర్శనమిస్తోంది. ఒకప్పుడు మన దేశంలో కరువు ప్రాంతాల్లోని రైతులు, సామాన్యులు ప్రధానంగా రాగులు, జొన్నలు, సజ్జల వంటి చిరుధాన్యాలపై ఆధారపడే వీటితో చేసిన సంకటి, అంబలి, రొట్టెలు వారి ఆకలి తీర్చేవి. కానీ ఇప్పుడు అవే చిరుధాన్యాలు, ఫైబర్, మినరల్స్ పుష్కలంగా ఉన్నాయని తెలియడంతో గార్మెంట్ సలాడ్లు, బ్రేక్ఫాస్ట్ బౌల్స్ లోనూ చోటు సంపాదించుకున్నాయి. అలాగే ప్రతి భారతీయ ఇంటిలోనూ ఉండే పప్పు ధాన్యాలు, శనగలు ఇప్పుడు ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ కు కేర్ ఆఫ్ మగా మారి ఖరీదైన సలాడ్స్ లో భాగమయ్యాయి. సులభంగా పెరిగే చిలగడ దుంప ఒకప్పుడు సామాన్యుడి ఆహారం కాగా ఇప్పుడు యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఏ ఉన్నాయని ఫిట్నెస్ ప్రియులు ఇష్టంగా తింటున్నారు. ఈ మార్పు కేవలం మన దేశానికే పరిమితం కాదు. ఒకప్పుడు ఐరోపా పశువుల దానాగా వాడిన ఓట్స్ ఇప్పుడు గుండె ఆరోగ్యానికి మేలు చేసే ఫైబర్ ఉందని తెలియడంతో ప్రపంచ వ్యాప్తంగా బ్రేక్ఫాస్ట్ లో భాగమైంది. పేరు వంటి దేశాల్లోని రైతులు తినే క్వినోవా ఇప్పుడు సంపూర్ణ ప్రోటీన్ ఉన్న ఆహారంగా అన్నానికి ప్రత్యామ్నాయంగా మారింది. దాని ధర సామాన్యులకు అందుబాటులో లేకుండా పోయింది. మెక్సికోలో సాధారణంగా దొరికే అవకాడో నేడు వెల్నెస్ కల్చర్ కు చిహ్నంగా అత్యంత ఖరీదైన పండ్లలో ఒకటిగా నిలిచింది. ఇవే కాకుండా ఒకప్పుడు ఆహారాన్ని వృధా చేయకుండా మిగిల్చిన ఎముకల తయారు చేసే బోన్ బ్రాత్, ఎముకల సూపు ఇప్పుడు కీళ్లు, చర్మ ఆరోగ్యానికి మంచిదని ప్రీమియం హెల్త్ డ్రింక్ గా అమ్ముడవు. చౌకగా దొరికే సర్టైన్ చేపలు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ కోసం ఖరీదైనవిగా మారాయి. ఫ్రిడ్జ్ లో లేని కాలంలో ఆహారం నిల్వ చేసేందుకు వాడిన పులియబెట్టే పద్ధతి పెరుగు కిమ్చి ద్వారా తయారైన పదార్థాలు ఇప్పుడు గట్ హెల్త్, పెరుగు ఆరోగ్యం కోసం ప్రీమియం ఉత్పత్తులుగా అమ్ముడవుతున్నాయి. మొత్తం మీద తరతరాలుగా మన పూర్వీకులు తింటూ వచ్చిన పోషకాహారం విలువను మనం ఆలస్యంగా గుర్తించాం. ఆరోగ్యంపై పెరిగిన అవగాహన మంచిదే అయినా అదే సమయంలో మార్కెటింగ్ వ్యూహాల వల్ల ఒకప్పటి ఆ చౌక ఆహారం నేడు సంపన్నుల డైట్ చార్టుకు పరిమితం కావడం గమనార్హం. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.